మాకు వరి పండించడమే చేతొచ్చు నీళ్ళు ఇవ్వలేమంటే ఎలా అంటూ రైతులు అడ్డం తిరిగినటువంటి ఉదంతం ఇది. ఖరీఫ్ సీజన్ ముమ్మరంగా సాగాల్సినటువంటి వేళ సాగునీటి సమస్య మీద కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కలిసి వినతిపత్రం అందించిన రైతులకు ఊహించని సమాధానం ఎదురైంది. నీళ్లు ఇవ్వలేమని, రైతులు ఎవరు వరి సాగు చేయొద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ బాలాజీ బుధవారం కోడూరు మండలంలో ఆకస్మికంగా పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయం వద్దకు వచ్చిన కలెక్టర్ను మండలానికి చెందిన పలువురు రైతులు, రైతు సంఘ నేతలు కలిసి కాలువలకు సాగునీటిని విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రం అందించారు. దీన్ని స్పందించిన కలెక్టర్ ప్రస్తుతం రిజర్వాయర్లో ఉన్న నీరు పూర్తిగా తాగునీటి అవసరాలు సరిపోకపోవచ్చని, పంటలకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని చెప్పారు. సాగునీటి కోసం రైతులు ఆశలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. కలెక్టర్ వ్యాఖ్యలతో తీవ్ర నిరాశకు గురైన రైతులు వరి వేయొద్దని చెప్తున్నారు. సరే, మరి మా కుటుంబాలను ఏ విధంగా పోషించాలని కలెక్టర్ని ప్రశ్నించారు. వైపు కాలువల దగ్గర పూజలు నిర్వహించి నీటి విడుదల కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రచారం చేస్తూ, మరోవైపు సాగునీరు ఇవ్వలేమని చెప్పడం ఏంటంటూ ఇప్పటికే సాగు ప్రారంభించిన పంటల పరిస్థితి ఏంటని నిలదీశారు. రైతులు అడిగిన ప్రశ్నలు కలెక్టర్ సమాధానం దాటవేశారన్నట్టు డైరెక్ట్ చేశారు. ముందు నుంచి చెప్తూనే ఉన్నారు ఎల్నినో పంట వేయొద్దు అన్నటువంటి. ఇప్పుడు అదేదో దాని వివాదం ఏం జగన్కి ఏమైనా వస్తాయి ఏంటి? జగన్ ఒకవేళ అధికారంలో ఉంటాయి